నమస్కారం స్వరార్చన కార్యక్రమానికి స్వాగతం. స్వరరాగ సంగీతాన్ని తన గొంతులో పలికిస్తూ ఎన్నో అపురూపమైన పాటలు పాడినటువంటి గాన కోకిల సంగీత రత్న డాక్టర్ మండపాక శారద గారితో ఈ వారం స్వరార్చన. శారద గారి స్వాగతాన్ని ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మిక మధుర గాయని మండపాక శారద 1957 జూలై 12న జన్మించారు. వీరి జన్మస్థలం విజయనగరం. వీరి తల్లి విమల, తండ్రి కృష్ణమూర్తి. వీరు సంగీతంలో పిహెచ్డి చేశారు. వీరు ఆంధ్ర యూనివర్సిటీ సంగీత విభాగంలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి వృత్తి ప్రవృత్తి సంగీతమే. నమస్కారం అండి శారద గారు. అసలు మీరు సంగీత సాధన ఎప్పటి నుంచి ప్రారంభించారు? చిన్నతనంలో ప్రారంభమైందండి. అంటే నాకు 4-5 ఏళ్ల వయసులోనే ఇందులో నాకు రాణించే అవకాశం ఉందని అమ్మ నాన్నగారు గుర్తించి ప్రథమ పాఠాలు అమ్మాయి చెప్పారనమాట ఇనిషియల్ స్టేజ్లోని. ఆ తర్వాత 1965లో ఐవీఎల్ శాస్త్రి గారిని ఆయన దగ్గర సంగీతానికి పెట్టారు. ఆయన దగ్గర 2-3 ఏళ్ళు అయ్యాక మధ్యలో కొంచెం ఏదో బ్రేక్స్ వచ్చిన కమాండూరి కృష్ణమాచార్యని వారి దగ్గర గురువుగారి దగ్గర కంటిన్యూ చేస్తున్నాను నేను అడ్వాన్స్డ్ ట్రైనింగ్. అయితే శారద గారు మీరు చెప్పారు తొలి గురువు మీ అమ్మగారే అని చెప్పి. మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు గురువుగారి దగ్గర నేర్చుకున్నప్పుడు ఎలా అనిపించింది ఆ ఫీల్? మా గురువుగారు ద్వారం వారి సంప్రదాయం అండి, నరసింహరావు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నారనమాట. వారి సంప్రదాయంలో గాత్రం వైలిన్ 2 ఉన్నాయన్నమాట. అందుకని మా గురువుగారు వైలిన్ వాయిస్తూ కొన్ని పాఠాలు చెప్పేవారు, పాడుతూ కొన్ని చెప్పేవారు. ఎందుకని ఆయన వాయించినా సరే పాడుతున్నట్టుగానే ఉండేది, గాత్ర శైలి అంటారనమాట, అలా ఉండేది. అందుకని మాకు చాలా సులభం అయ్యేది అనమాట. ఆయన వాయించుతూ చెప్పినా పాడుతూ చెప్పినా చాలా బాగుండేది. చాలా సున్నితం మేషాలు కూడా చాలా బాగా పాడేవారు, బాగా చెప్పారు. మీ గురువుగారు మీకు చెప్పిన తొలి పాటని మరి పాడి వినిపించగలరా? గురువుగారు చెప్పిన తొలి కీర్తన గణపతి మీద చెప్పింది. వందే నిశమహం వారణవదనం 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 నందీశ వాహన వరనందనం వందే నిశమహం వారణవదనం నందీశ వాహన వరనందనం వందే నిశమహం. చాలా బాగుందండి. మరి అసలు ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు పాడారు? మీ మనసుకు హత్తుకున్న పాట ఏంటి? ఇప్పటిదాకా ఎన్ని పాటలు ఉంటే శాస్త్రీయ సంగీతంలో కొన్ని వందల కృతులు నేర్చుకోవటం, అవి కచేరీల్లో పాడటం రేడియోలో పైన జరుగుతుంది. మామూలు భక్తి గీతాలు, లలిత గీతాలు అవి కూడా కొన్ని వందల సంఖ్యలో పాడడం జరిగింది. ఏ దారి సంచరింతురా ఏ దారి సంచరింతురా ఏ దారి సంచరింతురా ఇక బల్కరా ఏ దారి సంచరింతురా ఇక బల్కరా ఏ దారి సంచరింతురా. చాలా బాగుందండి. అలాగే లలిత గీతాలతో పాటు మీరు సినీ గీతాలు కూడా పాడినట్లు తెలుస్తుంది. మరి ఎవరి దర్శకత్వంలో మీరు పాడారు? ఆ పాటలు
మా కోసం ఒక్కసారి పాడి వినిపించగలరా? సినిమాల్లో పాడడం అంటే నేను ఉండేది విశాఖపట్నం. అప్పుడప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్కి వాటికి మెడ్రాస్ వెళ్ళినప్పుడు వారు వినడం, నాకు అవకాశం ఇవ్వడం తటస్థపడింది. అలాగా నేను పరివర్తన, చిల్లర కొట్టు చిట్టమ్మ, పురంధరదాసు, సుధా బిందువులోని ఏదో ఒక 5-6 సినిమాల్లో పాడడం జరిగింది. అందులో మొట్టమొదటి పాట పరివర్తన చిత్రం కోసం సుశీలమ్మ గారితో యుగళ గీతం అనమాట. అది సినిమాలో జమున గారికి, లక్ష్మి గారికి చేశారు. లక్ష్మి గారికి నేను పాడాను అనమాట. అది దాని సంగీతం టి చలపతిరావు గారు. అది మంచి పాట, అది సాహిత్యపరంగా కూడా బాగుంటుంది. సమాజంలో సర్వసమత్వం ఉండాలి అన్న ఉద్దేశం అనమాట. అది మేడలో నమురిసేవారు కొందరే, నీడలేక వగచేవారు ఎందరో ఎందరో, కలిమిలేమి తేడాలన్నీ తొలగిపోవు కాలమెరాదా, కలిమిలేమి తేడాలన్నీ తొలగిపోవు కాలమెరాదా, రానే రాదా, మేడలో నమురిసేవారు కొందరే, నీడలేక వగచేవారు ఎందరో ఎందరో. సూపర్ అండి. అసలు ఇప్పుడు లలిత సంగీతం మీద ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, సినీ సంగీతం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? లలిత సంగీతం ఈ మధ్య కచేరీల రీత్యా కొంచెం తగ్గిందని చెప్పాలి. అంటే నా చిన్నతనంలో ఒక 20-25 ఏళ్ల క్రితం అనమాట చాలా బాగా జరిగేవి. రేడియోలో కానీ, టీవీలో కానీ, అన్నిట్లో కూడా అనమాట. రేడియో వాళ్ళు ఓబీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు. ఇంచుమించు అన్ని జోన్స్లో నేను పాడాను. విజయవాడ, తిరుపతి, హైదరాబాదు, మెడ్రాస్, సరే అక్కడ నుండి పాడాను. అన్ని జోన్స్లో పాడడం అయింది. లలిత సంగీతం అది ప్రధానంగా శృతి, లయ, పర్ఫెక్షన్ చాలా అవసరం దానికి. అది లైవ్ ప్రజెంటేషన్ అంటే ఇవన్నీ పుష్కలంగా ఉండాలి. ట్రాక్ పాడటం అంటే ఒక విధమైన యాంత్రికత ఉంటుంది అందులో. నేను ఇది సులువని అది కష్టమని అయితే ఏది కష్టమని చెప్పబోవడం లేదు. దేనిలో ఉండే ఇబ్బంది దానికి ఉంది, వాటిని అధిగమిస్తూ పాడవలసి ఉందన్నమాట. ఇప్పుడు లైవ్ పాడితే ఉండే మూడ్ కానీ, ఒక ఇమోషన్ కానీ, ఈ అట్మాస్ఫియర్ కానీ ట్రాక్లో రాకపోవచ్చు. అలాగే ట్రాక్లో పాడేటప్పుడు రిజిడిటీ ఉంటుంది. దాన్ని అనుసరిస్తూ ఆ లిమిటేషన్స్లో ఉంటూ ఎక్స్ప్రెషన్ అది ఇవ్వాల్సి వస్తుంది, మూడ్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ 2 సిస్టమ్స్ కాలానుగుణంగా అడాప్ట్ చేసుకోవలసినవే, ఏది తక్కువది కాదు. అయితే కొంచెం ఇమోషనల్ పర్సన్స్కి మాత్రం లైవ్ ప్రోగ్రామ్ ఎక్కువ ఎంజాయ్ చేయగలిగి ఉంటుంది అన్నమాట. మరి లలిత సంగీతానికి సంబంధించి మీ వారసత్వంగా ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, నా దగ్గర పిల్లలు నేర్చుకుంటున్నారు. అమ్మాయి మూలా శ్రీలత అని అమ్మాయి పాడుతుంది, రమణి అని ఒక అమ్మాయి పాడుతుంది. ఇది వరకు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు రేణుక అనే అమ్మాయి, మాళవిక ప్రస్తుతం పాడుతుంది. వీళ్ళిద్దరూ వైజాగ్లో ఉండగా నా దగ్గర నేర్చుకున్నారు. ఆ రేణుక అనే అమ్మాయి కూడా ఇది ఒక సినిమాల్లో పాడింది. మాళవిక గారు ఇప్పుడు పాడుతున్నారు, మీకు తెలుసు కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, వేరే చోట నేర్చుకుంటున్నారు. వాళ్ళు డెవలప్ చేయాలి, హిందుస్థాన్ ఇవి కూడా నేర్చుకుంటున్నారు. కానీ ముందు అక్కడ నా దగ్గర కర్ణాటక లలిత సంగీతం నేర్చుకున్నారు అనమాట. ఇంకా పిల్లలు ఉన్నారు, 3-4 పిల్లలు నేర్చుకుంటున్నారు. శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం 2 ఉన్నాయి, 2 నేర్చుకుంటున్నారు. చిన్నపిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు ఎక్కువ లలిత సంగీతం నేర్పించడానికి ఇష్టపడట్లేదు, కర్ణాటక సంగీతం నేర్పించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఎందుకని? మీరు చెప్పింది చాలా కరెక్ట్. అంటే ఒక విధంగా లలిత సంగీతం మీద మక్కువ చూపించకపోవడానికి కారణం కూడా స్టేజ్ లేకపోవడం. అటు ఎన్నో సభలు ఉన్నాయి, శాస్త్రీయ సంగీత కచేరీలు ఏర్పాటు చేస్తున్నాయి. మంత్లీ ప్రోగ్రామ్స్ అని, యాన్యువల్ సిరీస్ అని, ఏవో ఫెస్టివల్స్ అని, ప్రత్యేక సందర్భాల్లో క్లాసికల్ కాన్సర్ట్స్ పెడుతూనే ఉన్నాయి. సినిమా వాళ్ళ గురించి చెప్పనే అక్కర్లేదు. అసలు భక్తి ఛానల్ తప్ప మిగిలిన ఛానల్స్ అన్నీ కూడా సినిమా బేస్డ్గానే ఉంటున్నాయి నిజానికి. అందుకని కూడా సినిమా పాటల వైపు ఎక్కువ మంది స్టేజ్ ఉంది కాబట్టి మొగ్గు చూపిస్తున్నారు. అలా కాకుండా కేవలం భక్తి సంగీతం కానీ, కేవలం లలిత సంగీతం కానీ కూడా స్టేజ్ ప్రొవైడ్ చేయగలిగితే ఇప్పుడు జనరేషన్లో తెలివితేటలకు తక్కువ లేదు. వాళ్ళు 2-3 డిసిప్లిన్స్ కూడా ఏకకాలంలో చేయగలుగుతారు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్, సరైన ఎక్స్పోజర్ కావాలంతే. ఆ ప్రకారం చేయగలిస్తే తప్పకుండా వస్తుంది, లలిత సంగీతం మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. శారద గారు, మీకు ఇష్టమైన దైవం ఎవరు? ఆ దైవానికి సంబంధించి మీరు ఎటువంటి పాట పాడబోతున్నారు మన భక్తి టీవీ ప్రేక్షకుల కోసం?
కె వెంకట శివయ్య గారని ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్ కలెక్టర్ అయిన వారు రచించిన గీతం. బండారు చిట్టుబాబు గారిని నాకు లలిత సంగీతంలో గురువు గారు అనమాట. ఆయన స్వరకల్ చేసింది, ట్యూన్ చేసింది. ఇది వరకు హెచ్ఎంవి ద్వారా రికార్డు ఇది వెలువరించాము. అర్చన అనే శీర్షికతో రికార్డు వచ్చింది, అందులో పాట అనమాట. ఏమయ్యా ఏమయ్యా భద్రాద్రి రామా భాషింపవేమయ్యా బంగారు రామా. ఏమయ్యా ఏమయ్యా భద్రాద్రి రామా భాషింపవేమయ్యా బంగారు రామా. నిత్యాభిషేకము నిండు కుండలతోడ క్షీరము నే తెచ్చి చేయించలేను. గోదావరి జలము దోసిళ్ళతో తెచ్చి అభిషేకమునరింతు అందాల రామా. శారద గారు, రాముడు గురించి చాలా చక్కటి పాట పాడారు. మరి దేవుడి భగవంతుడిని చేరుకోవాలని అంటే సంగీత సాధన ద్వారానే అది సాధ్యమవుతుందంటారా? భగవంతుని ఆరాధించడానికి సంగీతం అయితే చాలు. ఏ సంగీతం అన్నది నిజానికి అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో వచ్చే సాహిత్యాల దృష్ట్యా కొన్ని సాహిత్యాలు పాడుతుంటే మనకి భగవంతుని మీద దృష్టి వెళ్ళదు. అందుకని అటువంటివి కాకుండా భక్తిపరమైనవి ఏ సంగీతమైనా ఏ సాహిత్యమైనా తప్పకుండా భగవంతుని దగ్గరికి చేర్చుతుంది. అది మీరు కొన్ని స్వీయ రచనలు కూడా చేశారు, మరి వాటి గురించి తెలియజేస్తారా? నేను సుమారు 51 రచనల దాకా ఒక పుస్తకంగా వెలువరించాను అనమాట. కృతి మంజరి అనే పుస్తకంతో వస్తుంది అది. అందులో వర్ణాలు, కృతులు, దివ్యనామ కీర్తనలు, రాగమాలిక, తిల్లాన ఇలాగ ఈ ఫామ్స్ అన్నీ కూడా నేను చేశాను. పూర్వం వర్ణాలు చాలా వరకు శృంగారపరంగా ఉండేవి. నేను చేసిన వర్ణాలు భక్తిపరంగానే ఉంటాయి, అవి దైవపరంగా. పూర్వం అయితే అంటే శృంగారపరంగా అంటే బాహ్యం ఒకటి, అంతర్లీనంగా మధుర భక్తి ఉండవచ్చు. కానీ నాకు కేవలం భక్తి మార్గంలోనే ఉంటాయన్నమాట. కృతులు చేయటమే కాకుండా కొంచెం నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాను కాబట్టి అకాడమిక్ దృష్టితోటి కొంచెం పరిశోధనాత్మకంగా ఉండే విధంగా రేర్ రాగాస్లోని 2 రేర్ తాళాస్ తిరుపుగల తాళాలు అంటారు. ఆ తాళాల్లోనూ రచనలు చేయటమే కాకుండా నా వంతుగా ఒక రాగాన్ని సృష్టించి అందులో ఒక కీర్తన చేశాను నేను. అన్నమయ్య కీర్తనలు కూడా చాలా మంది పాడుతూ ఉంటారు, వింటూ ఉంటాం. మనకు చాలా మందికి చాలా ఇష్టం కూడా. మరి అన్నమయ్య కీర్తనకు సంబంధించి ఒక పాట పాడి వినిపించగలరా? నా నా చందమామరావో జాబిల్లి రావో, చందమామరావో జాబిల్లి రావో, కుందనపు పైడి కోరా వెన్న పాలు తేవో, చందమామ రావో జాబిల్లి రావో, కుందనపు పైడి కోరా వెన్న పాలు తేవో, చందమామ రావో జాబిల్లి రావో, జాబిల్లి రావో. ఇప్పుడు వచ్చే గాయని గాయకులకు మీరు ఇచ్చే సందేశం అంటే వాళ్ళు ఎక్కువ ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అలా కాకుండా లలిత సంగీతం పట్ల ఆసక్తి చూపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు వచ్చే గాయని గాయకులు అంటే అందరూ ఇందాక చెప్పుకున్నట్టు అందరూ చాలా టాలెంటెడ్ పిల్లలు ఉంటున్నారు, బాగా పాడుతున్నారు. అయితే వాళ్ళు లెర్నింగ్ స్టేజ్ అని ఒక స్టేజ్ ఉంటుంది.
ఆ స్టేజ్లో తప్పనిసరిగా నేర్చుకోవాలి. అయితే ఆ స్టేజ్లోనే ప్రొజెక్షన్ ఎక్కువ అవుతోంది ఇప్పుడు. అంటే ఏవో 4 పాటలు వచ్చేసరికి ఆ 4తో 4 ప్రోగ్రాంలు చేసేయడం అనమాట. అలాగా తగిన విధంగా స్టాక్ ముందు రెడీ చేసుకుని ముందు మంచి ఎక్విప్డ్గా ఉండి తర్వాత రంగంలోకి వస్తే ఎన్నిటినైనా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. అన్నీ నేర్చుకోవాలి, అన్నీ సాధన చేయాలి, అన్నీ పాడగలగాలి. శారద గారి సంగీత ప్రస్తావన ఏంటో ఒకసారి చూద్దాం. మధుర గాయని మండపాక శారద సంగీతంలో మెళకువలు ఐవిఎల్ శాస్త్రి, కొమాండూరి కృష్ణమాచారి వద్ద నేర్చుకున్నారు. వీరు కర్ణాటక సంగీతం, లలిత సంగీతాన్ని అభ్యసించారు. వీరు తొలి కార్యక్రమం 1965లో ఇచ్చారు. వీరి తొలి ఆడియో ఆల్బమ్ ఆరాధన. ఏమయ్యా ఏమయ్యా భద్రాద్రి రామ అనే పాట వీరికి ఎనలేని గుర్తింపు తెచ్చింది. వీరికి ఇష్టమైన సంగీతం కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, హిందుస్థానీ సంగీతం. వీరు వీకే మ్యూజిక్ అకాడమీ అనే సంగీత సంస్థ ద్వారా సంగీతాన్ని అందరికీ చేరువ చేస్తున్నారు. వీరు ఇప్పటి వరకు 1000కి పైగా పాటలు పాడారు. ఇందులో 10 సినిమా పాటలు కూడా ఉన్నాయి. వీరి తొలి పుస్తకం స్వర తరంగిణి. వీరు సంగీతంపై అనేక రచనలు చేశారు. వీరు 1972లో స్వర్ణ పథకాన్ని, గురజాడ పద్యాలు పాడినందుకు గాను అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నుంచి అందుకున్నారు. సంగీత వ్యాప్తికి కృషి చేయడమే వీరి లక్ష్యంగా చెబుతారు. శారద గారు, మీకు లలిత సంగీతానికి సంబంధించి మీరు చాలా పాటలు పాడారు. మరి వాటిల్లో మీకు ఇష్టమైన పాట ఏది? చాలా పాటలు ఇష్టమైనవి ఉన్నాయి, అందులో ఒకటి వినిపిస్తాను. లలిత సంగీతానికి ఎంతో సేవ చేసినటువంటి శ్రీ తిరుపతి రామాంజసూరి గారు స్వరపరిచిన పాట ఒకటి పాడి వినిపిస్తాను. తీవగా నిన్ను వలచి పువ్వునై ఉన్నాను, తీవగా నిన్ను వలచి పువ్వునై ఉన్నాను, తావిదూతిక వంపి దారికెదురున్నాను, తీవగా నిన్ను వలచి పువ్వునై ఉన్నాను, తావిదూతిక వంపి దారికెదురున్నాను, ఈ కెలన రావా నాకేసి చూడవా, ఈ కెలన రావా నాకేసి చూడవా, తీవగా నిన్ను వలచి పువ్వునై ఉన్నాను. చాలా బాగుందండి. అసలు మనం రోజు కనుక సంగీత సాధన చేస్తే మనలో ఎలాంటి మార్పులు వస్తాయి అంటారు? సంగీతం ప్రధానంగా చెప్పుకోవాల్సింది. అది కాకుండా ఏ కళ అయినా సరే ఆ కళని మనం సాధన చేస్తున్నప్పుడు ముందు మనసు సున్నితం అయిపోతుందండి. ఎంత లలితం, ఎంత సున్నితత్వం వస్తుందో చెప్పలేము అనమాట. అందువల్ల ఏమిటంటే మన తోటి మనుషుల పట్ల ఏ విధంగా సవ్యమైన విధంగా ఎలా స్పందించాలో అలా స్పందించడం అన్నది జరుగుతుంది అనమాట. అందరి పట్ల మంచిగా ఉండటం, అందరి పట్ల మానవత్వంతో ఉండడం, ఇలాంటి మంచి లక్షణాలన్నీ అలవాటు కావడానికి సంగీత సాధన చాలా ఉపకరిస్తుంది. శారద గారు, చివరిగా మన భక్తి టీవీ ప్రేక్షకులకు అలాగే మన స్వరార్చన ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మనకి జాతిని జాగృతం చేస్తూ భక్తి మార్గం వైపు మళ్లించడానికి ఎందరో మహానుభావులు ఎన్నో రకమైన రచనలు అందించారు. ఆ రచనా రూపాల్లో ఫామ్స్లో మనసుని ప్రబోధ చేస్తూ చెప్పే తత్వం కూడా ఒక మంచి ఫామ్ అన్నమాట. మేము రామకృష్ణ పరమహంస డివోటీసు. మాకు గురువులు శ్రీ అనుభవానంద స్వామీజీ అని ఉన్నారు. వారు ఒక ప్రబోధ గీతం రామకృష్ణుడి మీద చేశారు. తత్వం అన్నమాట అది. ఒక్క పల్ల వినిపిస్తాను. కన్ను విప్పవే నిదురమాని చూడవే, కన్ను విప్పవే నిదురమాని చూడవే, ఇంక మేలుకొనక తమమున ఓ మనసా. చూశారు కదండి ఇవాల్టి స్వరార్చన కార్యక్రమం. వచ్చే వారం మరో విశిష్ట అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.